శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మనము పాండవులు ధర్మరాజు ఆ సోదరులతో కలిసి అర్జునుడిని చూడాలనేటువంటి కోరికతోటి ఆ ధర్మరాజు తన హృదయాన్ని అంతటా కూడా ఆవిష్కరించాడు. భీముడికి, నకులుడికి, సహదేవుడికి, ద్రౌపదికి కూడా ఆ అర్జునుడిని చూడలేకపోవడం వల్ల ఎంతగా పరితపిస్తున్నాడో ఆయన యొక్క వేదనని అంతటినీ కూడా ఆ ధర్మరాజు తెలియజేశాడు. తెలియజేసి వాళ్ళందరూ అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆ గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళారు. అక్కడ చూపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే బదరికాశ్రమం దగ్గరికి వచ్చారు. బదరికాశ్రమం అదే నరనారాయణాశ్రమం అంటారు. అక్కడ ఆ బ్రహ్మాండమైనటువంటి గంగానది అలకనంద అనేటువంటి పేరుతో ఉంటుంది. ఇక్కడికి దేవతలందరూ కూడా వస్తూ ఉంటారని లోమసుడు ఆ అలకనంద నది గురించి దాని యొక్క పవిత్రతను గురించి ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. అత్ర ఆహ్నికం సురశ్రేష్ఠ జపతే సమరుద్గణ సాధ్యాశ్చైవాశ్వినౌ చైవ పరిధావంతి తం తదా. దేవతల రాజైనటువంటి ఇంద్రుడు కూడా తన మరుద్గణాలతోటి రోజు ఇక్కడికి వచ్చి ఈ అలకనంద నది దగ్గరికి వచ్చి ఇక్కడ ఆయన జపాదులన్నీ చేస్తూ ఉంటాడయ్యా. సాధ్యులు అశ్విని దేవతలు ఆ సమయంలో అతన్ని అనుసరిస్తూ ఉంటారు. చంద్రమాహ సహ సూర్యేణ జ్యోతింషి చ గ్రహై సహ అహోరాత్ర విభాగేన నదీమేనా మనువ్రజన్. అలాగే చంద్రుడు సూర్యుడితోటి, నక్షత్రాలతోటి, గ్రహాలతోటి పగలు రాత్రి నదీ యాత్ర చేస్తూనే ఉంటారు. ఏతస్యాహ సలిలం మూర్ధ్ని వృషాంక పర్యధారయత్ గంగా ద్వారే మహాభాగా ఏన లోక స్థితిర్భవేత్. అలాగే హరిద్వారం ఏదైతే చెప్పుకుంటున్నామో మనము, అక్కడ ఆ హరిద్వారంలో ఈ నదీ జలాన్ని ప్రత్యక్షంగా శంకరుడే శిరస్సు మీద ధరించాడయ్యా. దీని చేత లోకానికి రక్షణ అంతా కూడా ఏర్పడింది. అటువంటిది ఈ నది. ఏతాం భగవతీం దేవీం భవంతః సర్వ ఏవ హి ప్రేతేనాత్మనా తాత ప్రతిగమ్యాభివాదత. అందువలన మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ఇంద్రియ నిగ్రహంతో జాగ్రత్తగా ఉండి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి అలకనంద ఇది కుబేరుడి యొక్క నది. ఈ నది యొక్క నీళ్లు నెత్తి మీద జల్లుకుంటే అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆ కుబేరుడు మనకు అనుగ్రహిస్తాడు. అందువలన ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి అలకనంద ఒడ్డుపై నిలబడి సాదరంగా అసలు ఆ నదికి నమస్కారం చేయండి. తస్య తద్వచనం శ్రుత్వా లోమసస్య మహాత్మనః ఆకాశగంగాం ప్రేతా పాండవాస్తే అభ్యవాదయన్. మహాత్ముడైనటువంటి ఆ లోమసుడి మాటలు చాలా జాగ్రత్తగా విన్నారు పాండవులు. ఏకాగ్ర చిత్తంతో అందరూ కూడా ఆ తీరం ముందు నిలబడి ఆ అలకనంద నదీదేవికి, ఆ ఆకాశం నుంచి పడుతున్నటువంటి ఆ గంగకి అందరూ కూడా నమస్కారం చేశారట. అభివాద్యతే సర్వే పాండవా ధర్మచారిణః పునఃప్రయాతా సంహృష్టా సర్వై ఋషిగణై సహా. అలా ఆ విధంగా గంగకి నమస్కారం చేసినటువంటి వాళ్ళై ధర్మాచరణ యందు అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి ఆ పాండవులు ఋషిగణాలతో కలిసి ఆనందంతో వాళ్ళు ముందుకు వెడుతున్నారు. ఎందుకంటే ఇంక దగ్గరికి వచ్చేసాము, అర్జునుడిని చూస్తాము అనేటువంటి ఆనందంతో ఉన్నారు వాళ్ళు. తతో దూరాత్ ప్రకాశంతం పాండురం మేరు సన్నిభం దదృశూస్తే నరశ్రేష్టా వికీర్ణం సర్వ దిశం. దూరం నుంచి చాలా చక్కగా ప్రకాశిస్తోంది. అలాగే తెల్లటి మేరు పర్వతంతో సమానమైనటువంటి ఒక పర్వతాన్ని చూశారు. ఎందుకంటే ఇది తెల్లగా ఉంది. అందువలన ఆ మేరు పర్వతంతో సమానమైనటువంటి పర్వతాన్ని చూశారు. అది ఎలా ఉందయ్యా అంటే అన్ని దిక్కులకి వ్యాపించింది. అటువంటి గొప్పదైనటువంటి హిమవన్నకం అది. అటువంటి దాన్ని చూశారట. తాన్ ప్రష్టుకామాన్ విజ్ఞాయ పాండవాన్ సతులోమసః ఉవాచ వాక్యం వాక్యజ్ఞ శృణుధ్వం పాండనందనా. వెంటనే పాండవులు ఈ చూసిన వెంటనే అడుగుతారు. వాళ్ళు లోమసుడితో పెడుతున్నారు కదా, మహానుభావ ఈ పర్వతం ఏంటి, ఇది ఎంత అందంగా ఉంది ఏమిటి, ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తారు అనేటువంటి విషయాన్ని ముందుగానే గ్రహించాడు లోమసుడు.
వాళ్ళ హృదయాలన్నీ తెలుసు ఈయనకి. అందువలన ఆ తెలిసిన లోమసుడు వాళ్ళు అడగకుండానే, అంటే ఇంగితం అంటారు దాన్ని, మనోభిప్రాయాన్ని ముందే తెలుసుకోవడం అన్నమాట, ఇంగిత జ్ఞానం అంటారు దాన్ని. అందువలన అటువంటి, అంటే ఎదుటివాడి యొక్క హృదయంలో ఏమైతే అనుకుంటున్నాడో ఆ విషయాలను ముందుగా పసిగట్టడం, అలా తెలిసినటువంటి వాడైనటువంటి, అందులో ఆరితేరినటువంటి లోమసుడు చక్కగా వాళ్ళతోటి ఈ విధంగా చెబుతున్నట్ట. ఏ తద్వికీర్ణం సుశ్రీమత్ కైలాస శిఖరోపమం యత్పశ్యతి నరశ్రేష్ఠ పర్వత ప్రతిమం స్థితం ఏతాన్యస్థీని దైత్యస్య నరకస్య మహాత్మనః పర్వత ప్రతిమం భాతి పర్వత ప్రస్తరాశ్రితం. ఇది అన్ని వైపులకి చూసారా ప్రసరించి చాలా సుందరంగా కైలాస పర్వత శిఖరంలా ప్రకాశించేటువంటి ప్రదేశాన్ని నువ్వు చూస్తున్నావయ్యా ధర్మరాజా. ఇది ఏంటనుకుంటున్నావు అంటే రాక్షసరాజు అయినటువంటి నరకుడి ఎముకలయ్యాయి. పర్వతంపై రాతి శిలల మీద అలా ఉండడం వల్ల పర్వతం మీద ఉండేటువంటి రాతి శిలల మీద ఎముకలన్నీ ఉన్నాయి. అలా ఉండడం వల్ల పర్వత సమానంగా నీకు కనిపిస్తున్నాయి. పురాతనైన దేవేన విష్ణున పరమాత్మన దైత్యో వినిహతస్తేన సురరాజహితైషిణ. దేవేంద్రుడి యొక్క హితం కోరి దేవతలందరూ కూడా ప్రార్థిస్తే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు పూర్వకాలంలో ఆ రాక్షసుడిని ఇక్కడ సంహరించాడు. అందువలన ఆ నరకాసురుడిని సంహరించాడు. ఆ సంహరించినటువంటి తర్వాత ఇక్కడ సంహరించడం చేత అతని ఎముకలన్నీ కూడా అక్కడ ఉన్నాయ్యా. దశవర్ష సహస్రాన్ని తపస్తప్యన్ మహామనాహ ఐంద్రం ప్రార్థయతే స్థానం తపస్వాధ్యాయ విక్రమాత్. ఆ నరకాసురుడు ఏమి సామాన్యమైన వాడు కాదు, 10,000 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేసేట. చేసి వేదాధ్యయనాలతో పరాక్రమంతో ఇంద్రస్థానాన్ని కోరాడు అతడు. తపోబలేన మహతాం బాహో వేగబలేన చ నిత్యమేవ దురాదర్శో దర్శయన్ సదితే సుతః. ఆ దితి కుమారుడైనటువంటి ఆ నరకాసురుడు తన తపశ్శక్తితో బాహుబలంతో అజేయుడై నిత్యము దేవతలను పీడించసాగాడు. ఎందుకంటే ఆ స్వర్గాధిపత్యం పొందాడు, దేవతలందరినీ జయించాడు. జయించిన తర్వాత ఆ దేవతలను ఎలా చూశాడంటే ఒక పని వాళ్ళగా చూశాడు. తనకి ఏం కావాలంటే చేసేటువంటి వాళ్ళగా వాళ్ళని పీడించసాగాడు. సతు తస్య బలం జ్ఞాత్వా ధర్మే చ చరితవ్రతం భయాభిభూత సంవిఘ్న శక్రాసీత్ తదా అనఘ. ఆ నరకాసురుడు ఎటువంటి వాడు, మహాబలపరాక్రమం కలిగినటువంటి వాడు, పైగా ధర్మంగా నియమాలన్నీ కూడా పరిపాలిస్తాడు అతడు. దాంతో ఆ భయంతో ఇంద్రుడు చాలా భయపడ్డాడు. ఏంటి ఎలాగా ఈ నరకాసురుడి యొక్క బాధ నుంచి మనము మన దేవతలు అందరూ కూడా బయటపడడం ఎలాగా అని పాపం బాధపడ్డాడు. బాధపడి తేన సంచింతితో దేవ మనసా విష్ణురవ్యేహ సర్వత్రక ప్రభు శ్రీమాన్ నాగతశ్చ స్థితో బభౌ. వాళ్ళకి ఎప్పుడు బాధ వచ్చినా ఏం చేస్తారు, ఆ బ్రహ్మను అడుగుతారు. ఆ బ్రహ్మ విష్ణువుని అడగాలంటాడు. అందువలన ఆ విష్ణు ప్రార్థన చేస్తారు. ఆ విష్ణువు వస్తాడు, వచ్చి ఆ దేవతల యొక్క కష్టాలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. అందువలన అలాగే అతడు మనస్సులోనే వినాశం లేనటువంటి అవినాశి అయినటువంటి ఆ విష్ణువుని ధ్యానం చేశాడు. వెంటనే ఆ సర్వాంతర్యామి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయన వెంటనే ఋషయశ్చాపి తం సర్వే తుష్టువస్తే దేవోకస తం దృష్ట్వా జ్వలమాన శ్రీ భగవాన్ హవ్యవాహన నష్టతేజ సమభవత్తస్య తేజోభివర్షితః తం దృష్ట్వా వరదం దేవం విష్ణుం దేవగణేశ్వరం ప్రాంజలి ప్రణతో భూత్వా నమస్కృత్య చ వజ్రభృత్ ప్రాహ వాక్యం తతస్తత్వం యతస్తస్య భయం భవేత్. ఆ సమయంలో ఋషులు దేవతలు అందరూ కూడా స్తోత్రం చేశారు ఆయన్ని చూస్తూ ఉంటేనే అంతవరకు ప్రకాశించినటువంటి అగ్నితేజం నశించిందట. వరాలిచ్చే శ్రీ మహావిష్ణువును చూచి ఇంద్రుడు వెంటనే లేచి గబగబా అంజలి ఘటించినటువంటి వాడై నమస్కారం చేసి మాటి మాటికి శిరస్సు వంచి ఆయనకి సాష్టాంగం చేసినటువంటి వాడయ్యాడు. పిమ్మట జరిగిన వృత్తాంతం అంతా తెలియజేశాడు. మహానుభావ, ఈ నరకాసురుడు మమ్మల్ని ఏడిపించి తినేస్తున్నాడయ్యా, మేము ఉండలేకపోతున్నాము, మాకు చాలా ఘోరమైనటువంటి విపత్తు సంభవించింది, ఈ విపత్తు నుండి బయటపడగలిగినటువంటి ఆ పరమాత్మము నువ్వే, అందువలన నువ్వే మమ్మల్ని ఉద్ధరించాల్సిందే అని ఆయన ప్రార్థించాడు. ఎవరి వలన ఇటువంటి భయం ఏర్పడిందో అది విశదంగా ఆ మహావిష్ణువుకి తెలియజేశాడు. వెంటనే మహావిష్ణువు చెప్పాడు, జానామితే భయం శక్ర దైత్యేంద్ర నరకాత్తద ఐంద్రం ప్రార్థయతే స్థానం తపస్సిద్ధేన కర్మణ. నీకు రాక్షసరాజు అనే నరకుండ వలన కలిగినటువంటి భయాన్ని నేను తెలుసుకున్నానయ్యా. అతడు తన తపప్రభావం చేత ఇంద్ర పదవిని పొందాలి అని అనుకుంటున్నాడు. సోహమేనం తవ ప్రీత్యా తపస్సిద్ధమవిధ్రువం వీనజ్మి దేహా దేవేంద్ర ముహూర్తం ప్రతిపాల. తపస్సు వల్ల అతడికి ఆ ప్రభావం అంతా కూడా వచ్చింది.
కానీ నేను నీ యందు ప్రేమ కలిగినటువంటి వాడిని. ఎందుకంటే దేవతలంటే ఎక్కువ అనురాగం కలిగినటువంటి వాడు. దైత్యుల్ని ఎప్పటికప్పుడు సంహరించి దైత్యుల యొక్క బాధలు లేకుండా దేవతలందరినీ కూడా ఆనందంగా ఉంచుతూ ధర్మాన్ని నిలబెట్టడమే ఆయన పని. అందువలన దానికోసమే ఎప్పుడు ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువల్ల ఆ రాక్షసుడిని నేను చంపుతానయ్యా, కొద్ది కాలం ఓపి పట్టు అని చెప్పాడు. తస్య విష్ణుర్మహాతేజ పాణిన చేతనాం హరసభాత తతో భూమో గిరిరాదేవాహత అని ఈ విధంగా పలికినటువంటి వాడే తేజోవంతుడైనటువంటి ఆ విష్ణువు ఆ రాక్షసుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అతడితోటి ఆయన యొక్క ప్రాణాలన్నీ కూడా ఆ నరకాసురుడి యొక్క ప్రాణాలని హరించాడు. అతడు వజ్రపు దెబ్బతిన్న పర్వతం వల్ల నేలమే పడ్డాడు. తస్య ఇతదస్తి సంఘాతం, అల్లా పడినప్పుడు అతడి యొక్క ఎముకల యొక్క సమూహమే ఇదయ్యా ఇది. తస్య ఇతదస్తి సంఘూతం మాయా వినిహతస్య వై ఇదం ద్వితీయమపరం విష్ణు కర్మ ప్రకాశతే. అందువల్ల ఆ విధంగా మాయ ద్వారా చంపినటువంటి ఆ నరకాసురుడి ఎముకలే ఇవి. ఈ రెండవది అయినటువంటి విష్ణువు చేష్టను వివరిస్తాను నేను. ఇంకొకటి అద్భుతము, ఇది లోకంలో అంతా వ్యాపించి ఉన్నదే. నష్ట వసుమతి కృష్ణ పాతాళే చైవ మజ్జిత పునరుద్ధరిత తేన వారాహేణైక శృంగిణ. అంతేకాదు ఒకానొక సమయంలో భూమి అంతా కూడా ఈ సముద్ర జలంలో మునిగిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో మళ్ళీ శ్రీ మహావిష్ణువే వరాహ రూపం ఎత్తాడు. అందువలన ఒకే దంతం కలిగినటువంటి వరాహ రూపం దాల్చి ఈ భూమిని అంతటిని కూడా పైకి తీసాడయ్యా అని అదంతా అదొక విష్ణువు చేసినటువంటి మరొక పరమాద్భుతము అని తెలియజేశాడు. వెంటనే యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, భగవాన్ విస్తరేణే మాం కథం కథయ తత్వతః కథం తేన సురేశేన నష్టా వసుమతి తదా యోజనానాం శతం బ్రహ్మన్ పునరుద్ధరిత తదా కేన చైవ ప్రకారేణ జగతో ధరణి ధ్రువ. బాగుందా, నువ్వేదో చెప్పావు, కానీ ఇది విస్తరంగా తెలియజేయి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వందల కొద్ది యోజనాలు కలిగినటువంటి భూమి పాతాళంలోకి దిగబడిపోవడం ఏంటయ్యా, ఇది చాలా విచిత్రంగా ఉంది. ఈ భూభారాన్ని వహించగలిగినటువంటి ఈ ధరణి ఏ విధంగా విష్ణువు చేత ఉద్ధరింపబడింది, దానికి అతడు ఏ ఉపాయం ఆలోచించాడు, అదంతా కూడా వివరంగా చెప్పవలసింది నాకు. శివాదేవి మహాభాగా సర్వసస్య ప్రరోహిణి కస్య చైవ ప్రభావాద్ధి యోజనానాం శతంగత. సస్యాలన్నిటినీ పుట్టించేటువంటిది భూమి. భూమి అంటే అది ఒక అమృతతత్వం కలిగినటువంటిది పృథివీ. ఎందుకంటే మనం ఏది కావాలంటే దాన్ని ఆ భూమి నుండి మనం పొందవచ్చు. అందువలన అనేక రకములైనటువంటి సస్యములన్నీ కూడా ధనము అనేకమైన ఐశ్వర్యాలన్నీ కూడా పృథివిస్తుంది. అందువలన అవన్నీ పుట్టించే పవిత్ర భూమి ఎవని కారణంగా వందల యోజనాలు ఈ సముద్రంలో మునిగిపోయింది, దానికి కారణం ఏమిటి అని అడిగాడు. కేన తత్ వీర్య సర్వస్వం దర్శితం పరమాత్మన ఏతత్సర్వం యథాతత్వం ఇచ్చామి సత్తమా శ్రోతుం విస్తరస సర్వం త్వం హి తస్య ప్రతిశ్రయ. అయితే అప్పటి పరమాత్మ దర్శనం ఎవరి వల్ల లోకానికి కలిగింది, ఎవరు అసలు ఈ భూమిని అంత పాతాళంలోకి నెట్టుకొచ్చినటువంటి వాడు, ఇదంతా కూడా నాకు వివరించవయ్యే, వృత్తాంతాన్ని పూర్తిగా వినాలనుకుంటున్నావు, నువ్వు ఒక్కడవే చెప్పగలవు, అందువల్ల నాకు తెలియజేయవలసింది నేను. ధర్మరాజు ఎంతో వినయపూర్వకంగా లోమసుడిని అడిగాడు. అడిగితే అప్పుడు లోమసుడు చెప్తున్నాడు, ఎత్తేహం పరిపృష్టోస్మి కథామేతాం యుధిష్ఠిర తత్సర్వం అఖిలేనేహ శ్రూయతాం మమ భాషత. మళ్ళీ అద్భుతమైనటువంటి వృత్తాంతాన్నంతా కూడా లోమసుడు ధర్మరాజుకు తెలియజేయాలనుకున్నాడు. అందువల్ల నువ్వు చాలా చక్కగా ప్రశ్నించేవయ్యా, అందువల్ల నువ్వు ప్రశ్నించినటువంటి దాన్ని పూర్తిగా నేను నీకు వివరిస్తాను, చాలా శ్రద్ధగా ఆలకించు అని చెప్పాడు. పురాకృత యుగే తాత వర్తమానే భయంకరే యమత్వం కారయామాస ఆదిదేవ పురాతన. ఈ కల్పంలోని సత్యయుగంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఒకప్పుడు లోకంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందయ్యా. ఆ సమయంలో ఆదిదేవుడు యముని పనిని కూడా ఆచరిస్తున్నాడు. యముడు చేయవలసిన పనిని కూడా భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువే ఆచరించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. యమత్వం కుర్వతస్తస్య దేవదేవస్య ధీమతః న తత్ర మ్రియతే కశ్చిత్ జాయతే వా తథాప్యుత. యముని ఆ పనిని ఆచరించేటువంటి
కారణం వలన, అంటే యముడి పని కూడా తానే చేయడంతో అతని ప్రభావం ఎటువంటిది, గొప్ప ప్రభావం కలిగినటువంటి వాడు. ఆ మహావిష్ణువు అందరినీ ఉద్ధరించేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు, రక్షణ ఇచ్చేటువంటి వాడు. అందువలన ఆయన యముడి పని చేస్తే ఏమవుతుంది, ఎవడు చావడం. అంటే ప్రాణులు ఎవరికి కూడా మృత్యువు కలగట్లేదు, ఎందుకంటే స్థితి కారకుడు కదా ఆయన, అలా ఉంచుతాడు. అందువలన ఎవరికి మృత్యువు కలగటట్లేట, పుట్టుకు మాత్రం యథావిధిగా సాగుతోంది. అంటే పుడుతున్నారు తప్ప ఎవడు చావట్లేదు, అటువంటి పరిస్థితి వచ్చింది. వర్ధంతే పక్షి సంఘాశ్చ తథా పశుగవేడకం గవాస్వంచ మృగాస్తేవ సర్వేతే పిశితాశనా. పక్షి సంఘాలన్నీ కూడా పెరిగిపోయాయి. ఆవులు, ఎద్దులు, గేదెలు, ఇంకా పశు జాతి అంతా కూడా పెరిగింది. మేకలు, గుర్రాలు, మాంసాహారులైన జంతువులు, అలా అందరూ కూడా వృద్ధి చెందారు. తథా పురుషశార్దూల మానుషాశ్చ పరంతప సహస్రశో హ్యయుతశః వర్ధంతే సలిలం యథా. ఆ విధంగానే మనుషులు కూడా వేలకు వేలుగా, 10,000కి 10,000గా వర్షాకాలంలో నీరు పెరిగిపోతుంది చూడండి. ఆ విధంగా అనేక మంది జనం పెరిగిపోసారు, భూభారం పెరిగిపోయింది. ఏతస్మిన్ సంకులే తాత వర్తమానే భయంకరే అతి భారాద్వసమతి యోజనానాం శతంగత. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో భూమికి అతి భారం కలిగింది, అంటే విపరీతమైన భారం. ఎందుకంటే ఎవడు చావట్లేదు, అలా పెరిగిపోతుంది. దాంతో ఏమైపోయింది, ఈ భారం వహించలేక ఆ భారం వలన 100 యోజనాలు సముద్రంలో మునిగిపోయింది. అది సా వై వ్యహిత సర్వాంగి భారేణాక్రాంత చేతన నారాయణం వరం దేవం ప్రపన్నా శరణంగత. అప్పుడు ఆ భారాన్ని మొయ్యలేక భూమి యొక్క శరీర భాగాలన్నీ కూడా చాలా ఇబ్బంది, చాలా బాధను అనుభవిస్తున్నాయట. ఆ భారంతో కదలలేక వెంటనే భూమి అప్పుడు నారాయణుణ్ణి శరణు కోరింది. మహానుభావ, నన్ను ఉద్ధరించవయ్యా, ఇలాగా ఇంతలా భూభారం పెరిగిపోతే కనుక నేను ఎట్లా తట్టుకోగలను అని ఆ పృథివీ ప్రార్థిస్తోంది. భగవన్ త్వత్ప్రసాదాద్ధి తిష్టేయం సుచిరంత్విహ భారేణాస్మి సమాక్రాంత నశక్నోమి స్మ వర్తితుం. భూమి చెబుతోంది, మహానుభావ, నీ దయవల్లనే నేను అసలు ఇక్కడ ఉండేది, నన్ను చిరకాలం ఉండేటట్టుగా చేయవయ్యా. నేను ఈ భారంతో కుంగిపోతున్నాను, నాకు ప్రాణాలు ఇచ్చేలా లేవు, ఇంతటి బరువుని నేను మొయ్యలేకపోతున్నాను అని చాలా దీనాతిదీనంగా విలపించిందట. మమేమం భగవన్ భారం వ్యపనేతుం త్వమర్హసి శరణాగత స్మితే దేవ ప్రసాదం గురు మే విభో. నా ఈ భారాన్ని తొలగించాలి అంటే నువ్వు ఒక్కడవే చేయగలవు, అతను ఇంకెవ్వరూ చేయలేరు. అందువలన నేను నిన్ను శరణు కోరుతున్నాను, నువ్వు నా మీద దయ చూపి నా భౌభారాన్ని తగ్గించవయ్యా అంది. తస్యాస్తద్వచనం శ్రుత్వా భగవాన్ అక్షర ప్రభు ప్రోవాచ వచనం హృష్ట శ్రవ్యాక్షర సమీరితం. ఆ భూమి మాటలు విన్నాడు నారాయణుడు, వెంటనే ప్రసన్నత పొందినటువంటి వాడయ్యాడు. చాలా చక్కగా ఆమెతోటి మధురమైనటువంటి మాటలతోటి ఆ పృథివితోటి ఈ విధంగా అన్నట్టు నారాయణుడు. నతే మహి భయంకార్యం భారార్తే వసుధారిణి అహమేవం తథా కుర్మి యథా లఘ్వీ భవిష్యసి. చాలా చక్కగా చెప్పాడు. నువ్వు భారంతో కుంగిపోయావు, దాని గురించి నువ్వు భయపడకు, ఎంత మాత్రమో భయపడకు. నువ్వు తేలికపడేటువంటి ఉపాయం కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు. సతాం విసర్జయత్వాతు వసుధాం శైలకుండలాం తతో వరాహ సంవృత్త ఏకశృంగో మహాద్యుతి. పర్వతాలనేటువంటి కుండలాలు కలిగినటువంటి భూమిని తన చోటికి పంపి విష్ణువు ఒకే ఒక కోరతో ప్రకాశించేటువంటి ఒక అడవి పందిగా మారిపోయేట, వరాహ రూపాన్ని ధరించేట. రక్తాభ్యాం నయనాభ్యాంతు భయముత్పాదయన్నివ ధూమంచ జ్వలయన్ లక్ష్మ్యా తత్ర దేశే వ్యవర్ధత. ఆయన ఎలా ఉన్నాడంటే ఎర్రటి కళ్ళు, ఆ కళ్ళను చూస్తేనే భయం కలుగుతుంది అన్నమాట, అటువంటి కళ్ళుట. తన శరీర తేజంతో పొగని విరజిమ్మేస్తున్నాడు, అంత ధూమమయంగా చేస్తున్నట్ట. అలా ఆయన అలా పుట్టినప్పుడు ఇలా పుట్టినటువంటి వాడు అలా పెరిగిపోయేట, అక్కడే పెరిగిపోయాడు. సగృహీత్వా వసుమతీం శృంగేణైకేన భాస్వత యోజనానాం శతం వేల సముద్ధర సోక్షర. ఆ విధంగా అతడు ప్రకాశిస్తూ చాలా పెద్దవాడైపోయి ఒకే ఒక కొమ్ముతో భూమిని అంతటిని కూడా పైకెత్తాట. ఎత్తి అసలు నాశం లేనటువంటి వాడై 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఆ భూమిని అటా పైకి తీసేట. తస్యాంచోద్ధార్యమాణాయాం సంక్షోభ సమజాయత దేవాః సంక్షుభితా సర్వే ఋషయశ్చ తపోధరా.
మూర్ధనాః. అయితే దాన్ని పైకి తీస్తుండగా ఒక గొప్ప కలకలం వచ్చింది. అప్పుడు ఆ సమయంలో పాపము ఆయన అలా పైకి తీస్తుంటే దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా ఆయన స్తోత్రం చేస్తున్నారు. అయితే అప్పుడు జరిగినటువంటి ఆ కలకలానికి వాళ్ళందరూ కూడా, దేవతలు, ఋషులు, తపోధనులు అందరూ కూడా క్షోభించిపోయారట. హాహాభూతమభూత్ సర్వం త్రిదివం వ్యోమభూస్తదా న పర్యవస్థితః కశ్చిత్ దేవో వా మానుషోపి వా తతో బ్రహ్మాణమాసీనం జలమానమివ శ్రియా దేవా సర్షిగణాస్తేవా ఉపతస్థురనేకశః. అయితే ఏమైపోయింది, మరి భూమిని అంత అడుగు నుంచి ఇలా పైకి తీస్తుంటే అది అటు ఇటు కదులుతూ ఉంటుంది. పైకి తీసుకురావడం, దాంతో అక్కడ ఉండేటువంటి జనాలందరూ కూడా వాళ్ళకి ఏం జరుగుతోంది అనేటువంటి తెలవకుండా పాపము చాలా బాధపడ్డారు. స్వర్గము, ఆకాశము, భూమి అంతటా కూడా ఆహాకారాలన్నీ వ్యాపించేట. ఏ దేవత, ఏ ప్రాణి కూడా స్థిరంగా ఉండలేకపోయిందట. వెంటనే దేవతలు, ఋషులు అందరూ కూడా బ్రహ్మ వద్దకు వెళ్ళారట. అప్పుడు వాళ్ళ బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఆసనం మీద కూర్చుని ఉన్నట్ట. ఉపసర్పశ్చ దేవేశం బ్రహ్మాండం లోకసాక్షికం భూత్వా ప్రాంజలయ సర్వే వాక్యముచ్చారయం సదా. వెంటనే గబగబా వెళ్ళారు ఆయన దగ్గరికి, బ్రహ్మగారి దగ్గరికి. అందరూ కూడా వెళ్ళి, దేవతలు, ఋషులు అందరూ కూడా వెళ్ళి నమస్కారం చేసి వాళ్ళు బ్రహ్మగారితో ఈ విధంగా అంటున్నట్టు, లోకా సంక్షిపిత సర్వే వ్యాకులంచ చరాచరం సముద్రాణాంచ సంక్షోభ త్రిదిశేష ప్రకాశతే. మహానుభావ, లోకాలన్నీ కల్లోలమైపోతున్నాయి, చరాచర ప్రాణులన్నీ వ్యాకుల పాటుకు లోనయ్యాయి, సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోతున్నాయి. సైషా వసుమతి కృష్ణ యోజనానాం శతంగత కిమేతత్ కిం ప్రభావేణ ఏనేదం వ్యాకులం జగత్ ఆఖ్యాతునో భవాన్ శీఘ్రం విషమ్యా స్నేహ సర్వసహ. ఈ భూమి ఎటువంటిదంటే వందల కొద్ది యోజనాలు సముద్రంలో మునిగిపోయి ఉంది. ఎవరి ప్రభావం చేత ఈ అద్భుతం జరుగుతోంది, అసలు ప్రపంచమంతా వ్యాకులమే ఉంది, మీరు శీఘ్రంగా ఈ కారణాన్ని తెలపండి, మేమందరం అచేతులమైపోయి ఉన్నాము, ఎట్లాగా ఇది అని వాళ్ళందరూ కూడా పాపం అదేంటి ఆ బ్రహ్మగారిని అడిగారట. ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయన అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మగారు చెప్తున్నారు, అసురేభ్యో భయం నాస్తి యుష్మాకం గోత్ర చేత్క్వచిత్ శ్రూయతాం యత్కృతేష్వేష సంక్షోభో జాయతే వరాహ. నాయనలారా, ఈ రాక్షస మూలంగా జరిగినటువంటిది ఏం కాదు, ఇది రాక్షసుల వల్ల మీకు ఎలాంటి భయము లేదు. అయితే అన్ని వైపులా కూడా ఇటువంటి సంక్షోభం వ్యాపించడానికి కారణం ఏమిటో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు ఆయన. యోసౌ సర్వత్రగ శ్రీమాన్ అక్షరాత్మ అవ్యవస్థిత తస్య ప్రభావాత్ సంక్షోభ త్రిదివస్య ప్రకాశతే. సర్వవ్యాపకుడు, నాశనం లేనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు కారణంగానే ఈ కల్లోలం ఏర్పడింది. ఆయన ఏం చేశాడంటే మహావరాహ రూపంగా మారిపోయినటువంటి వాడే ఈ భూమిని అంతటినీ కూడా ఆయన ధరించాడయ్యా. యైషా వసుమతి కృష్ణ యోజనానాం శతంగత సముద్రత పునస్తేన విష్ణునా పరమాత్మన. ఈ భూమి అంతా యోజనాల కొద్దీ లోపలికి మునిగిపోయింది. దాన్ని ఉద్ధరించేటువంటి ప్రయత్నంలో ఆయన అందులోంచి ఇలా తీస్తుంటే ఇటువంటి అద్భుతం అంతా జరిగింది తప్ప మరే కారణం కాదు అని చెప్పారు. తస్యాముద్ధార్యమాణాయాం సంక్షోభ సమజాయత ఏవం భవంతో జానంతు ఛిద్యత సంశయశ్చరః. అందువల్ల దాన్ని పైకి లేవనెట్టేటప్పుడు సంక్షోభం ఏర్పడుతుంది, ఎందుకంటే అది అలా కదిలిపోతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి సంక్షోభం వచ్చింది. దీనికి కారణం ఇది, మీరు తెలుసుకోండి, మీ లోపల సందేహాలన్నీ కూడా మీరు తీర్చుకోండి అని చెప్పాడు. దేవాభూచు క్వతద్భూతం వసుమతిం సముద్ధరతి హృష్టవత్ తం దేశం భగవన్ బ్రూహి తత్ర యాస్యామహే వయం. దేవతలు చెప్పారు అప్పుడు, ఆ భూమిని ఉద్ధరించేటువంటి ఆ ప్రాణి ఎలాగే ఏ అవతారంలో ఆయన ఉన్నాడయ్యా, ప్రసన్నుడు ఎక్కడ అవతరించాడు అది చెప్తే ఆ ప్రదేశానికి మేము వెడతాము, వెళ్ళి ఒకసారి చూస్తామన్నారు. అప్పుడు బ్రహ్మ చెప్పాడు, హంత గచ్చద భద్రం వహ నందనే పశ్యద స్థితం ఏ శ్రోత్ర భగవాన్ శ్రీమాన్ సుపర్ణ సంప్రకాశదే వారాహేణైవ రూపేణ భగవాన్ లోకభావన కాలానల ఇవాభాతి పృథివీ తలముద్ధరన్. బ్రహ్మ ఈ విధంగా చెప్పాడు, మీకు అందరికీ చాలా శుభం కలుగుతుందయ్యా, చాలా సంతోషం, ఆ మహావిష్ణువుని మీరు దర్శించండి. ఆ మహావిష్ణువు ఇప్పుడు నందనవనంలో ఉన్నాడు, అతన్ని దర్శించండి. ఆ వన సమీపంలోనే పూజ్యుడైనటువంటి లోకభావనుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మహావరాహ రూపంలో ఉన్నాడు. ఆయన
ఆ వరాహ రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ భూమిని ఉద్ధరించేటువంటి వేళలో ప్రళయకాలాగ్నిలో ఆయన ప్రకాశిస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఏ తస్యోరసి సువ్యక్తం శ్రీవత్సం అభిరాజతే పశ్యధ్వం విబుధా సర్వే భూతమే తదనామయం. అతడి వక్షస్థలం మీద శ్రీవత్సం అనేటువంటి పుట్టుమతి స్పష్టంగా కనిపిస్తోంది. రోగశోకాలని లేనటువంటి భగవంతుడి యొక్క వరాహ స్వరూపాన్ని మీరంతా కూడా జాగ్రత్తగా చూడండి అని చెప్పాడు. అప్పుడు తతో దృష్ట్వా మహాత్మానం శ్రుత్వా చ మంత్రి చామరా పితామహం పురస్కృత్య జగ్ముర్దేవా యథాగతం. వెంటనే ఆ స్వామిని అందరూ చూశారు. అతడి యొక్క మహిమను విన్నారు. ఆయన ఆజ్ఞ తీసుకున్నారు. బ్రహ్మను కూడా ముందర పెట్టుకుని అలాగే మీరు కూడా రండి అన్నారు. ఆయన్ని కూడా దగ్గర పెట్టుకుని దేవతలు ఋషులు అందరూ కూడా వెళ్ళారట. శ్రుత్వా తుతాం కథాం సర్వే పాండవా జనమేజయ లోమసాదేశితే నాసు పథా జగ్ము ప్రహృష్టవత్. ఈ కథ అంతా కూడా లోమసుడు ధర్మరాజుకి చెప్పాడు. ఆ రామసుడు ధర్మరాజుకి చెప్తుంటే పాండవులందరూ కూడా శ్రద్ధగా విన్నారు. విన్నటువంటి వాళ్ళే, ప్రసన్నులైనటువంటి వాళ్ళే, ఆ విష్ణువు యొక్క మహిమని అంతటినీ కూడా తెలుసుకున్నటువంటి వాడై లోమసుడు చూపించేటువంటి మార్గంలో ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ముందరకు వెళ్ళారట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్ర పర్వణి లోమస తీర్థయాత్రాయాం గంధమాదన ప్రవేశే 240-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో గంధమాదన ప్రవేశము అనేటువంటి 142వ అధ్యాయం పూర్తయింది అని తెలియజేస్తూ స్వస్తి.